సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్, గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పత్రి లలితారాణి, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, గత రాత్రి గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని అంధకారమైన జీవులను తెచ్చి 6000 గురుకుల ఉద్యోగస్తులను తొలగిస్తూ అంధకార అభివృద్ధి అని ఈ సందర్భంగా ప్రజలకు ఈ ప్రభుత్వం సూచిస్తున్న సాంకేతికంగా భావిస్తున్నాము. కావున తక్షణమే ఈ జీవోలను వెనక్కి తీసుకుని 6000 ఉద్యోగస్తులకు భరోసాను కల్పిస్తూ రెగ్యులర్ చేయాలని, విద్యార్థులకు కూడా విద్యను దూరం చేయకుండా నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, గత ప్రభుత్వం వల్లే ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకుండా ఆ ప్రభుత్వం త్వరగా మేలుకొని మరి ఎస్సీ గురుకులలో తొలగించిన అందరినీ కూడా రెగ్యులర్ చేసి ప్రభుత్వం చట్టపరమైన హోదాను కల్పించాలని, విద్యార్థులకు భరోసా కల్పించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గానం సుజాత, అంబేద్కర్ యోజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ సంచుల, ఉపాధ్యక్షులు యాదగిరి, మహిళా నాయకులు స్వర్ణలత, ఎన్ పల్లవి, పి అనిత, ముగులయ్య, గోపాల్ నాయక్, అశోక్ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు లలిత గారు, మరి మహిళా అధ్యక్షురాలు సుజాత గారు, మరి అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు విజయరావు సార్, మరి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సంచుల గారు, మరి అనేక మంది పాల్గొనడం జరిగింది. ఈనాడు గత ప్రభుత్వం విద్యకు అనేక విధాలుగా మరి తూట్లు పొడిచిందని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి సామూహిక భవనాలనే నిర్మిస్తాం, మరి అన్ని విద్యా సంస్థలు ఒకదాన్ని జోడించి ఏదో కొత్త విధానాన్ని తెస్తామని గత అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అర్ధరాత్రి మరి విద్యను ధ్వంసం చేసే ప్రక్రియ మరి గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని గారు ప్రకటించడం మరి విచారకారం. 6000 మంది ఉద్యోగస్తులను మరి తొలగిస్తున్నారు అంటే ఈ వ్యవస్థను ఏం చేద్దామని మరి అంత జాబ్ క్యాలెండర్ మొన్ననే ప్రకటించింది ప్రభుత్వము. మరి 6000 జాబ్లను మరి అర్ధరాత్రి తొలగించడం మరి ప్రభుత్వానికి మరి ఉద్దేశం ఏందో ప్రజా సంఘాలుగా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుల ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఇది అప్రజాత సమయమా, మరి మీ ఇష్టానికి రాజ్యమా, ఇది మీరు ప్రకటించాలి త్వరలోనే. ఇది త్వరలో మరి గెస్ట్ ఫ్యాకల్టీ కానీ మరి గురుకులాలు ఉన్న అన్ని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని అన్ని పోస్టులను తొలగించడం అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద మరి బండరాయి వేసినట్టే. కాబట్టి ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తామన్న ఈ ప్రభుత్వం మరి ఈ అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తాం. వెంటనే ఉపసంహరించుకొని అందరినీ త్వరలోనే నిధులకు తీసుకోవాలి. వాళ్ళకు నిధులకు తీసుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణం చర్యలు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ఈ సందర్భంగా మరి భవిష్యత్తులో కూడా కార్యాచరణ చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.